గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ క్యూ లైన్ అంతా కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్ల కోసము తిరుపతిలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉండడం అన్నమాట. అసలు ఏం జరుగుతుంది, క్యూ లైన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సర్వదర్శనం టోకెన్లు ఎప్పుడు ఇస్తున్నారు, నడక మార్గం టోకెన్లు ఎప్పుడు ఇస్తున్నారు, నేను పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ అంతా రికార్డ్ చేసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను ఇందులో. ఇది ప్రజెంట్ ఈరోజు లైవ్ అన్నమాట. ఇప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ క్యూ లైన్ అంతా కూడా జూన్ 4వ తారీఖు సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్ల కోసము భక్తులు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల, ఈ వీడియో మటుకు ఇది శ్రీనివాసం కాంప్లెక్స్లో అనమాట. సో దీనికోసమని ఈరోజు జూన్ 2వ తారీఖున రాత్రి 9 గంటలకి భక్తులు క్యూ లైన్లో నించున్నారనమాట. అనగా ఈరోజు జూన్ 2వ తారీఖున అర్ధరాత్రి, అనగా జూన్ 3వ తారీఖు క్యాలెండర్ మారుతుంది కదా, జూన్ 3వ తారీఖు మారుతుంది అంటే జూన్ 2వ తారీఖు అర్ధరాత్రి, అనగా 3 తెల్లవారుజామున అంటాం, మిడ్ నైట్. అప్పుడు మీకు జూన్ 4వ తారీఖు సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఇప్పుడు ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళంతా కూడా జూన్ 4వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు తీసుకోవడం కోసమే ఈరోజు జూన్ 2వ తారీఖున అర్ధరాత్రి కోసము వెయిట్ చేస్తున్నారన్నమాట. అయితే ఈ టికెట్ల కోసము వేల మంది భక్తులైతే తిరుపతిలో 3 చోట్ల విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో 2 రోజులు ముందుగానే వచ్చి సాయంత్రము 6-7 గంటల నుంచే అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు చూడండి, జూన్ 2వ తారీఖున రాత్రి 7-8 గంటలకే జూన్ 4వ తారీఖు సంబంధించి టోకెన్ల కోసం వెయిట్ చేశారు. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదండి, నేను చూశాను పర్సనల్గా. తమిళనాడు, కర్ణాటక, నార్త్ ఇండియా హిందీ మాట్లాడతారు కదా వాళ్ళు, మరాఠీసు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే మీకు శ్రీనివాసంలోను, విష్ణు నివాసంలో చక్కగా భోజనాలు, అంటే సాంబార్ అన్నం, పెరుగన్నం, దద్దోజనం, అట్లా అన్ని ఫుడ్ అయితే ఉంది. క్యూ లైన్లో ఉండదండి. క్యూ లైన్ బయట మీరు కావాలంటే పిల్లలకి ఎవరికైనా పెట్టేసుకొని క్యూ లైన్లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే అర్ధరాత్రి 12 తర్వాత కదా మీకు టికెట్లు ఇచ్చేది. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఇప్పుడు జూన్లో వచ్చే వాళ్ళంతా ప్రస్తుతానికైతే రోజుకి 90,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి టోకెన్లు ఇలా ఇస్తున్నారు. ఒక 1 నెల రోజుల తర్వాత రద్దీ తగ్గిందనుకోండి, ఇంత ముందుగా అర్ధరాత్రులు ఏమి ఇవ్వరు, మీకు తెల్లవారుజామునే ఇస్తారు. ప్రస్తుతానికి 1 నెల రోజులు మనం ఇష్టపడి దర్శనం చేసుకోవాలి, పిల్లలకి సెలవులు అనుకుని వచ్చినప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడాలి. తెలుసు కదా, మన టికెట్లు బుక్ చేసుకోలేదు, 300 రూపాయల టికెట్లు, మరి ఇవన్నీ తప్పదు. ఈ ప్లానింగ్ చేసుకొని రండి. ఇక శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టికెట్లు ఇస్తున్నారండి. వారు కూడా ఇదే విధంగా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారండి. వారికి కూడా అర్ధరాత్రి 12 తర్వాతే టికెట్లు ఇస్తారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకండి టోకెన్లు ఏమి ఇవ్వరండి. మీరు కావాలంటే ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి, నడక మార్గంలో వెళ్ళండి. మీరు వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి దర్శనం చేసుకోండి. శ్రీవారి నడక మార్గం వారు అనుకోండి, ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు కదా, అక్కడ ఈ టోకెన్లు తీసుకుంటే నడక మార్గంలోకి వెళ్ళాక 1200 మెట్ల దగ్గర మీరు స్కానింగ్ చేయించుకోవాలి. అర్థమైంది కదా. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వివిధ ప్రాంతాల వాళ్ళు వస్తున్నారు. అర్ధరాత్రి 12 తర్వాత మీకు మరుసటి రోజుకి సంబంధించి టోకెన్లు ఇస్తున్నారు. దయచేసి పక్కా ప్లానింగ్తో రండి. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, నైట్ టైం కాబట్టి టోకెన్లు తీసుకొని అర్ధరాత్రి మళ్ళీ మనము బయటకు వచ్చేయాలి. అర్ధరాత్రి బయటకు వచ్చి తిరుమల కొండపైకి వెళ్దాము అంటే 12 తర్వాత మీకు బస్సులు అయితే ఉండవు. తెల్లవారుజామున 3 తర్వాతే తిరుమల కొండపైకి బస్సులు ఉంటాయి. మరి 12 నుంచి 3 అర్ధరాత్రి టోకెన్లు తీసుకున్న తర్వాత మీరు ఎక్కడ ఉంటారు అన్నది మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. పిల్లలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చాలామంది పెద్ద వయసు వాళ్ళు, అనగా 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా వచ్చి టోకెన్లు తీసుకుంటున్నారు. నేను స్వయంగా చూశాను. కొంతమంది
ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం నడవగలిగి చేతులు అట్లా లేకుండా కొంచెం ఇట్లా వంగిపోయి కొంచెం హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ఈ టోకెన్లు తీసుకొని దర్శనానికి వస్తున్నారు. అయితే ఈ వీడియోలో నేను ఒకటే చెప్తానండి మీకు, మనము కావాలనుకుని దర్శనానికి వస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఖచ్చితంగా పడాల్సిందే. అది ఈ నెల రోజులే ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఇంత కష్టం ఉండదు జూలైలో. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అడుగు పోలీస్ సెక్యూరిటీతో ఉన్నాము, ఎటువంటి తొక్కిసలాట లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా వాళ్ళు 100 మందిని మాత్రమే పంపిస్తున్నారు. అంటే ఒక 50 మంది మాత్రమే పంపిస్తే ఇలా తాడు అడ్డం పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కా ప్లానింగ్ అయితే ఉంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే ఈ టోకెన్లు అన్నీ కూడా అర్ధరాత్రి 2 గంటల లోపలే మీకు అయిపోతున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో మీ అందరికీ నేను స్వయంగా వెళ్ళి షూట్ చేసుకొని అక్కడ నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా. దయచేసి రానున్న రోజుల్లో మీరు పక్కా ప్లాన్తోనే ఇట్లా అర్ధరాత్రి టోకెన్లు తీసుకున్నాక ఎక్కడ పోయి పడుకుంటారు, లేదా తిరుమల కొండపైకి వెళ్తారా, ఇవన్నీ ప్లాన్ చేసుకొని రండి. లేదంటే జూలైలో రండి. చాలా పిల్లలు అంటే చిన్న పిల్లలు నేను చూశాను, ఇట్లా ఉయ్యాల ఇట్లా పట్టుకొని ఉయ్యాల కట్టుకుంటూ కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు. కానీ మరి మనము నెలల పిల్లలండి, నెలల పిల్లలకి సర్వదర్శనం ఎందుకండి? మీకు సుపదం ఉంది, కొండపైన సుపదం ఉంది. చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. మరి తెలుసుకోవాలి, అవేర్నెస్ ఉండాలా, ప్లాన్ చేసుకొని రండి. ఇది స్వయంగా నేను ఈ రికార్డ్ చేసి ఎక్స్పీరియన్స్, పోలీస్ సెక్యూరిటీ అంతా బాగుంది, ఫుడ్ కూడా పెడుతున్నారు, ఇబ్బంది లేకుండా అన్ని ఫ్యాన్లు అన్నీ వేస్తున్నారు. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. అర్థమైంది కదా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.